మీరు ఇంట్లోనే ఉంటూ ఏ పని చేయకుండా నెల నెల మీ అకౌంట్లోకి 5,000 పడతాయన్న సంగతి మీకు తెలుసా? తెలియకపోతే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎల్ఐసి ఈ పదం వినగానే అందరూ వెంటనే డిసైడ్ అయిపోతారు. ఇప్పుడు ఇంటింటికి తిరిగి పాలసీలు కట్టించాలా మేము? మా వల్ల కాదు అని తొందరపడి ఆ నిర్ణయానికి రాకుండా కొంచెం ఆ బొంబాయి బ్రెయిన్ పక్కన పెట్టి ఆలోచించండి. పాలసీలు కట్టించాలి అనే మాట వాస్తవం, కానీ పాలసీలు కట్టిస్తేనే డబ్బులు వస్తాయన్నది అబద్ధం. మీరు కేవలం రిజిస్టర్ అయితే చాలు, మీకు నెల నెల జీతం వస్తుంది. అది కాక ఎక్స్ట్రా కావాలి అంటే పాలసీలు చేస్తే కమిషన్ వస్తుంది. ఇది దీని అసలు మ్యాటర్. అర్థమైందా? ఎలా చేయాలి అనే విషయాన్ని నేను మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. కొద్ది రోజుల కిందటే కేంద్ర ప్రభుత్వం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఎల్ఐసి భాగస్వామ్యంలో ఎల్ఐసి బీమా సఖి యోజన పథకం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. మహిళలకు మాత్రమే ప్రత్యేకంగా ప్రారంభించిన ఈ పథకంలో చేరేవారు ఎల్ఐసిలో మహిళా కెరీర్ ఏజెంట్లుగా పనిచేసే అవకాశం పొందవచ్చు. మహిళలకు ఉపాధి కల్పించడంతో పాటు ఆర్థిక భరోసా కల్పించేలా ఈ స్కీమ్ తెచ్చింది. ఈ స్కీమ్ను ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా హర్యానాలోని పానిపత్లో ప్రారంభించారు. ఇక ఈ పథకంలో చేరే వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది. నెల కిందటే ఈ పథకం ప్రారంభించగా ఇప్పటి వరకు అంటే నెల వ్యవధిలోనే ఏకంగా 50,000 మందికి పైగా మహిళలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. బీమా సఖి యోజనలో నమోదైన 52,511 మందిలో ఇప్పటి వరకు 27,695 మంది బీమా సఖులకు పాలసీలను విక్రయించేందుకు నియామక పత్రాలు అందించినట్లు బుధవారం రోజు ఎల్ఐసి తెలిపింది. ఇప్పటికే ఇందులో 14,583 మంది పాలసీలను విక్రయించడం మొదలుపెట్టినట్టు తెలిపారు. వచ్చే 3 సంవత్సరాలలో 2 లక్షలకు మందికి పైగా బీమా సఖులను నియమించుకోవాలనే లక్ష్యంతో ఎల్ఐసి కొనసాగుతోంది. ఇందులో 18 నుంచి 70 ఏళ్ల మధ్య ఉన్న ఎవరైనా సరే ఇందులో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కీమ్లో చేరేందుకు దరఖాస్తు చేసుకునే ప్రక్రియ నేను మీకు చెప్తాను. ఇంకా బీమా శాఖలో చేరేందుకు కనీసం 10వ తరగతి పాసే ఉండాలి. ఇక ఈ పథకం కింద మహిళలకు ప్రత్యేకంగా శిక్షణ అందిస్తారు. మొదటి 3 సంవత్సరాల పాటు ప్రతి నెల ఇందులో స్టైఫండ్ అందిస్తారు. బోనస్ కమిషన్ కూడా అదనంగా వస్తుంది. అయితే ఇక్కడ మహిళా ఏజెంట్లు తమ టార్గెట్స్ పూర్తి చేయాల్సి ఉంటుంది. స్టైఫండ్ విషయానికి వస్తే ఇక్కడ మొదటి ఏడాదిలో ప్రతి నెల 7,000 చొప్పున అందుతుంది. ఇక 2వ సంవత్సరం 6,000 చొప్పున అందుతుంది. 3వ సంవత్సరం 5,000 చొప్పున వస్తుంది. అంటే ప్రతి నెల మీకు 5,000 కన్ఫామ్గా వస్తుంది. ఇంకా బోనస్ కాకుండా కమిషన్ ఏడాదికి 48,000 రూపాయలు వస్తుంది. ఇందుకోసం పాలసీలు చేయడంలో ఏటా ఇచ్చిన టార్గెట్లో కనీసం 65% పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే మీకు వచ్చే స్టైఫండ్ ఖచ్చితంగా వస్తుంది. దానికి మించి మీరు డబ్బులు సంపాదించుకోవాలి అనుకుంటే పాలసీలు చేయాలి. పాలసీల్లో ఇచ్చిన టార్గెట్ పూర్తి చేస్తే కనీసం 65% పూర్తి చేస్తే మీకు ఎక్స్ట్రా కమిషన్ వస్తుంది. మహిళా కెరీర్ ఏజెంట్గా ఎంపికైన వారిని ఎల్ఐసి ఉద్యోగిగా పరిగణించడనేది గుర్తుంచుకోవాలి. వారి పనితీరు ఆధారంగానే స్టైఫండ్ కొనసాగిస్తూ ఉంటారు. అంటే మీరు చేసే పర్ఫార్మెన్స్ని బట్టి మీకు ఇచ్చే 5,000 కాకుండా ఎక్స్ట్రా ఇవ్వాలి అనుకుంటే మీరు పర్ఫార్మెన్స్ మెరుగ్గా చేయాలి. ప్రస్తుతం ఎల్ఐసి ఏజెంట్లుగా ఉద్యోగులుగా పనిచేస్తున్న వారి కుటుంబ సభ్యులు అనర్హులు. అంటే ఇదివరకే ఎల్ఐసిలో పనిచేసే ఏజెంట్ల యొక్క కుటుంబం ఈ పథకానికి పనికి రారు. అర్థమైందా? ఏజెంట్గా దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు పాస్పోర్ట్ సైజ్ ఫోటోను దరఖాస్తు ఫారంతో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏజ్, అడ్రస్, అర్హతల్ని ధృవీకరించేలా సెల్ఫ్ అటెన్షన్ కాపీ సబ్మిట్ చేయాలి. రిజిస్టర్ ఎలా చేయాలి అనే వివరాలు కావాలి అంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో రిజిస్టర్ అప్లికేషన్ ప్రాసెస్ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా?